ఎప్పుడైతే మన పరిస్థితులను పక్కన పెట్టి దేవుడికి మనం స్థానం ఇస్తామో, ఆయన్ని దేవుడిగా గల జనులు ధన్యులని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. అది మనం ధన్యులు. ఆయన మందిరంలో మనం నివసించడానికి దేవుడు మనకు కృప చూపించాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం గడిచిన నెలలో చదువుకున్నాం. 3 భాగాలుగా చెప్పాను. ఇది 2 భాగాలు చెప్పాను. చివరి వచనం 24 వచనం నేను చదువుతాను. 22, 23, 24 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. పక్కన ఇది నిబంధన విషయమై అన్న దగ్గర పైన రెండో నెంబర్ వేస్తుంది. చూసారా? రెండో నెంబర్ వేసుకుంటే దానికి కింద ఫుట్ నోట్ అంటారు అనమాట. కింద దానికి సంబంధించి వివరంగా రాయబడి ఉండేది అనమాట. అది ప్రాచీన పత్రుల్లో కొత్త నిబంధన విషయమైన సారాంశము. అంటే కొత్త నిబంధన కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని అర్థము. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ నామాన్ని ఉచ్చరించడానికి కానీ, నీ నామాన్ని పలకటానికి కానీ, నీ నామాన్ని మహింపరచడానికి కానీ ఏమాత్రము తండ్రి ప్రభా, ఏమాత్రము అర్హత లేని వారం తండ్రి ప్రభా. అయినా సరే నీ కృప ద్వారా తండ్రి ప్రభా, అర్హత లేని మాకు తండ్రి ప్రభా మీరు అర్హత కల్పించి తండ్రి ప్రభా, ఆ పాప శాపాల నుంచి వచ్చే తండ్రి ప్రభా, ఆ యొక్క నరకం నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి నీ పరిశుద్ధ రక్తంతో తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా, నిర్దోషులుగా ప్రభా కడిగినందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన ఆరాధనలో నాయన అయా నీ వాక్యాన్ని ప్రభా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, నీ లేఖనాల్లో నుంచి ప్రభా నాతో, మాతో, మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యమే తండ్రి మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంది తండ్రి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ వాక్యంతో తండ్రి ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలు. 22, 23 వచనాలు నేను ఇంతకు ముందు గడిచిన నెలలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆస్వాదించి అనే మాటను, శరీరం అనే మాట గురించి, 2 మాటల గురించి నేను చెప్పాను. ఇప్పుడు కేవలము 24వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నిబంధన విషయమై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో, కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో 500 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఒక పాత నిబంధన గ్రంథంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాన్వెంట్ అంటారు ఇంగ్లీష్లో. కాన్వెంట్ నిబంధన అంటే శాసనము, ఒబండిక. లేకపోతే స్థలం ఏదైనా లీజుకి తీసుకుంటుంటే ఎన్ని సంవత్సరాలు లీజుకి తీసుకుంటున్నాం, ఎంత డబ్బు పెట్టి ఖర్చు పెడుతున్నాం అనే ఒక ఒప్పందం, ఒక శాసనం మనం రాసుకుంటాం. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవులకి దేవుడికి మధ్య ఎలాంటి నిబంధన ఉంది చూద్దాం ఒకసారి. ఆదికాండము 9వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమస్త శరీరులకును సమస్త జీవరాశులకు మధ్యన దేవుడు తరతరములకు ఏర్పరచుకున్న నిబంధన గుర్తు ఇదే. నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును.
ఆ ధనుస్సు మేఘంలో నుండును. నేను దాన్ని చూచినప్పుడు దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరకును ప్రాణం గల ప్రతి దానికిని, భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతి దానికిని మధ్యనున్న నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆదికాండము 9వ అధ్యాయము 11 నుంచి 14 వరకు, 11 నుంచి 14 వరకు, 15 వరకు రాసుకోండి. 15 వరకు, 11 నుంచి 15 వరకు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. తన కృప చేత నోవాహుని ఎన్నుకొని, నోవాహు ద్వారా నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని లోకంలోంచి వారిని ప్రత్యేకపరిచి ప్రచండమైన వర్షం ద్వారా భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిని, భూమి మీద ఉన్న మానవులన్నిటిని తుడిచిపెట్టేసిన తర్వాత నోవాహు ద్వారా దేవుడు రాబోయే జాతుల వారితో, భూమి మీద నివసిస్తున్న రాబోయే తరాలతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇంకెప్పుడు కూడా మీకును నాకును మధ్య ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. మేఘంలో ధనుస్సు నుంచాడు, ఇంద్రధనుస్సు, రైన్బో అంటారు, ఇంద్రధనుస్సు. ఒక ధనుస్సు నుంచి మీకును నాకును గుర్తు ఇదే, నేను ఎప్పుడు కూడా ఇంకా మిమ్మల్ని నాశనం చేయను, భూమి మీద ఉన్న ప్రాణులు కానీ జీవరాశులు కానీ నేను నాశనం చేయనని నోవాహుతో ఒక నిబంధన చేసుకున్నాడు. మరొక నిబంధన చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనంలో, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అతనంటే ఎవరిక్కడ? అబ్రహాము. అబ్రహాము కూడా లోకంలో నివసించేవాడే. అబ్రహాము తరాలు కూడా లోకంలో ఉన్నవారే, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారే, దేవుడికి దూరంగా ఉన్నవారే, దేవుని విడిచిపెట్టిన వారే. అయినా సరే అబ్రహాముని ప్రత్యేకంగా ఎన్నుకొని అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. నీవు నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని, నీ బంధువులను విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పేసి అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. అప్పటి వరకు అబ్రహాముకి పిల్లలు లేరు. పిల్లలు పుట్టరని అనుకున్నారు. అందరూ అనుకున్నారు, వారి బంధువులు, వారి స్నేహితులు అందరూ అనుకున్నారు అబ్రహాముకి పిల్లలు పుట్టరు అని అనుకున్నారు. అయినా సరే దేవుడు అని అంటున్నాడు, ఆ యొక్క గర్భం ఫలించలేని పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడు మనతో కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన కూడా మనం చూద్దాం. ఇక్కడ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అబ్రహాముతో వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి ఒక నిబంధన చేశాడు. మానవులు చేసిన నిబంధన అయితే మానవుడు ఆ నిబంధన నుంచి తొలగిపోవచ్చు. లేకపోతే మనతో ఒక నిబంధన చేసుకున్నారనుకో, మనం అత్యధికంగా అభివృద్ధి పొందామనుకో, లేదు మాది అక్రమంగా ఆక్రమించారు, అక్రమంగా మాకు తీసేసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి తిరగబడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవే. అక్రమంగా రాయించేసుకున్నారు. వారు హృదయపూర్వకంగా రాసినా, హృదయపూర్వకంగా ఇచ్చినా సరే అక్రమంగా రాయించేసుకున్నారు. ఎందుకంటే ఈయన అభివృద్ధి పొందుతున్నాడు కదా, దాంట్లో వాటా కావాలి, దాంట్లో పర్సంటేజ్ కావాలని అత్యధికంగా అభివృద్ధి పొందుతున్న చూసి వాళ్ళు ఏం చేస్తారు? తిరగబడుతున్నారు. మమ్మల్ని మోసం చేసి రాయించుకున్నారు, సంతకాలు పెట్టింది వాళ్ళే, రాసేది వాళ్ళే. అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి, ఇప్పుడు కళ్ళు తెలుసుకున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం. నీ తర్వాత నీ సంతానముకును దేవుడే ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత తరంలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. దేవుడు అంటున్నాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధనని అబ్రహాముతో అక్కడితో ఆపేలా,
తన తరాలతో కూడా నిబంధన కొనసాగిస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కుటుంబం ఒక్కటే దేవుడు తెలుసుకుంటే, మనం ఒక్కరమే దేవుడు తెలుసుకుంటే, మనతో దేవుడు తరతరాలు తన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాడు, తరతరాలు తన నిబంధనని కొనసాగిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నిర్గమకాండంలో మనం చూసుకుంటే 430 సంవత్సరాల బానిసత్వంలో ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. యోసేపు ద్వారా 70 మంది యోసేపు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలోకి వెళ్తే వారు అత్యధికంగా అభివృద్ధి పొందారు, అత్యధికంగా ఆస్వాదింపబడ్డారు, అత్యధికంగా సంతాన అభివృద్ధి పొంది వారు ఆ దేశంలో విస్తరించబడటం అక్కడున్న రాజు ఫరో చూసి, వీరు మన దేశానికి పరవాసులుగా వచ్చి మన మీద ప్రభుత్వం చేస్తారేమో, మనల్ని ఆక్రమించుకుంటారేమో, మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని బానిసలుగా చేస్తారేమోనని ఫరో భయపడి వారందరినీ వెట్టి చాకరీ చేయించటము, వారందరి చేత వెట్టి పనులు చేయించటము, మరి కఠినమైన పనులు చేయిస్తుంటే దేవుడికి వారు మొరపెడితే ఆ మొర వారు దేవుడు ఆలకించి ఏ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంటే అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు తన నిబంధన ద్వారా పస్కా వధింపబడింది. పస్కా గొర్రెపిల్లగా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ద్వారబంధముల మీద, నిలువుట కొమ్మిల మీద, అడ్డ కమ్మిల మీద వారు రాశారు, హిస్సోపుతో రాశారు. నిలువు కమ్మిళ్ళ మీద, అడ్డ కమ్మిళ్ళ మీద వారు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని, వధింపబడిన పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని రాసినప్పుడు సంహారపు దూత వారిని దాటిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా పాపంలో, చీకటిలో, వ్యసనాల్లో, వ్యసనపరులుగా, లోకంలో నివసించేవారుగా, అబద్ధాలు చెప్పేవారుగా, లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకొని తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా కడిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలము ఆయన కృప ద్వారానండి. మనం గొప్పవారమని, మనం గొప్ప ధనవంతులమని, లేకపోతే గొప్ప భక్తిపరులమని, నీతిపరులమని కాదు. మన క్రియలన్నీ దేవుని యొక్క దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఇక్కడ నోవాహుతో నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాముతో నిబంధన జ్ఞాపకం చేసుకుని 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించాడు. చూద్దాం ఇక నిర్గమాకాండము 24వ అధ్యాయము, 24వ అధ్యాయము 7-8 వచనాలు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనేది. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే. అప్పుడైతే నిర్గమాకాండంలో, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలకి ప్రధాన యాజకుడు ఉండేవాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే పరిశుద్ధ ఆలయంలోకి ప్రవేశించి ప్రజలందరి పాపాల కొరకు ప్రోక్షణ రక్తంగా ఒక కోడిని వధించి ఆ రక్తాన్ని వారందరి మీద చెల్లేవాడు. ఇక్కడ నిబంధన గ్రంథము, వారికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథము, వారికి ఇవ్వబడిన కట్టడి గ్రంథము, వారికి ఇవ్వబడిన కట్టడి ఆ ద్వారా నిబంధన గ్రంథం తీసుకొని దీంట్లో ఉన్న సంగతులన్నీ మేము పాటిస్తాము, దీంట్లో ఉన్న సంగతులన్నిటికి, దీంట్లో ఉన్న నిబంధనలన్నిటికి మేము కట్టుబడి ఉంటామని దేవుడికి మానవులు వారు నిబంధన చేసుకుంటున్నారు. అదే చూద్దాం ఇక్కడ, యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే. పైనుంచి చదువుకుందాం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై
యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే. ఆయన ఆ యొక్క రక్తంతో, ఆ యొక్క గొర్రె రక్తంతో, ఆ వధింపబడిన పస్కా గొర్రెపిల్ల రక్తము వారు ఇజ్రాయేల్ ప్రజలు అడ్డకమ్మిలకు నిలువు కమ్మిలకు వారి ద్వారబంధం మీద వారు రాసుకున్నారు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు ఎదురుగా దేవుడితో వారు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడు కూడా వారి నిబంధనలను ఆయన ఆహ్వానిస్తున్నాడు. అది పాత నిబంధన గ్రంథం. ఇక్కడ మనం మార్కు సువార్తలో మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము, అనగా కొత్త నిబంధన. పాత నిబంధన, ఆ యొక్క నిబంధన దేవుడు తుడిచేశాడు. ఎలా తుడిచేశాడంటే ఆ నిబంధన కోడెల రక్తం వల్ల, గొర్రెల రక్తం వల్ల రాయబడిన శాసనం. ఇప్పుడు కొత్త నిబంధన రక్తం అయితే పరిశుద్ధుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ రక్తంతో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సంవత్సరముకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండో గుడారంలోనికి ప్రవేశించును. రెండో గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలం. ఇందా చెప్పాను, అతి పరిశుద్ధ స్థలం. ఆ రక్తము తన కొరకు, ప్రజల కొరకు, అజ్ఞాకృత్యముల కొరకును అర్పింపబడును. ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొని ప్రజల కొరకు, తన కొరకు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే వెళ్తాడు. కానీ యేసు ప్రభువారు అయితే ఒక్క బలి అర్పణ ద్వారా ఆయన కొత్త నిబంధన అనే నిత్య నిబంధనను స్థాపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనంలో దావీదు యోనాతాను వారిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. రక్తం చిందించి మన ఇద్దరము ప్రాణ స్నేహితులం, మన ఇద్దరము ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి కీచులాటలు కానీ, ఎటువంటివి మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే సౌలు దావీదును తరుగుతున్నాడు, యోనాతాను మాత్రం దావీదు క్షేమాన్ని కోరుకుంటున్నాడు. అపవాది మనల్ని పాపంలో పడవేయాలని, మోసంలో పడవేయాలని, మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని మనల్ని తరుగుతుంటే లోక రక్షకుడైన యేసు ప్రభువారు, మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువారు, మన చెలికారుడైన యేసు ప్రభువారు మనము నిత్య జీవంలోకి రావాలని తన పరిశుద్ధ రక్తాన్ని మనకు నిత్య నిబంధనగా చిందించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినంతన పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మొదటి నిబంధన కూడా రక్తము లేక ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చేసుకున్న నిబంధన కూడా రక్తం ద్వారానే ప్రతిష్ఠింపబడింది. అలాగే ఆ నిబంధనని పునఃప్రారంభించడానికి, ఆ నిబంధనని మళ్ళీ తిరిగి నూతనపరచడానికి యేసు ప్రభువారే. ఎందుకనంటే గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మానవుని యొక్క అపరాధం నుంచి విమోచించలేదు గనక ఆయనే సర్వాంగ హోమంగా, ఆయనే మన అపరాధములకు బలిగా, ఆయనే పాప పరిహార్థ బలిగా నీ కొరకు, నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి కొత్త నిబంధనని ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కొత్త నిబంధన రక్తం కిందకు వచ్చిన మనము దినదినము ఆయన రక్తంలో మనం నూతనపరచబడుతూ, దినదినము ఆయన రక్తంలో మనం పరిశుద్ధపరచబడుతూ, తలంపుల నుంచి, ఆలోచన దగ్గర నుంచి, క్రియల దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి మనం చేసే ప్రతి అడుగు ఆయన పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఆయన యొక్క నడవడికలో, ఆ పరిశుద్ధతలో మనం దినదినము ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. నిబంధనలు ఉన్నాయి. కొన్ని నిబంధనలు మానవులకి, దేవుడికి మధ్య నిబంధనలు ఉన్నాయి. యేసు ప్రభువారే ఒక కొత్త నిబంధన
పరిశుద్ధ రక్తంగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి కొత్త నిబంధనగా ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకే క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి అంటున్నాడు. మనందరము ఆయనలో నూతన సృష్టి కనుక మన నూతన స్వభావం ధరించుకొని నూతన క్రియలు, ఆత్మ ఫలాలు మనం ఫలించేవారిగా, ఆత్మ వరాలు మనం పొందుకునేవారిగా, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ఆయన గుణగణాలని మనం ప్రచురించేవారిగా మనముండి కడ వరకు నమ్మకంగా ఉండి ఆయన యొక్క గుణాతిశయాన్ని ప్రచురపరుస్తూ ఆయన యొక్క బలలో మనం పాలు పంపులు పొందేవారుగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కొత్త నిబంధన కింద వచ్చిన మనం దినదినము ఎలా జీవిస్తున్నాము, మనం దినదినము ఎలా బ్రతుకుతున్నాము, దేవుడికి గాయాన్ని రేపేవారిగా ఉంటున్నామా, దేవుడి మనసుని బాధ పెట్టేవారిగా ఉంటున్నామా? దేవుడే మానవులతో నిబంధన చేసుకున్నాడండి. మానవుడు నిబంధన చేసుకుంటే ఆ నిబంధన కొన్నాళ్ళకి అది జరగచ్చు, లేకపోతే చెల్లుబాటు కాకపోవచ్చు. కానీ దేవుడే ఒక శాసనం రాశాడు. ఆయన మరణ శాసనం ద్వారా మనకి విడుదల విమోచన కలగజేసిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక ఆయన పట్ల మనం ఎలా జీవిస్తున్నాం, మనకిచ్చిన ఈ యొక్క రక్షణని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాము, మనం కడ వరకు నమ్మకంగా ఉంటే బలా మంచి దాసుడా అని ఆ నిత్య స్వాస్థ్యంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఏప్రిల్ రాసిన పత్రిక 9:15 చెప్పబడినట్టుగా పిలువబడిన వారు మనము నిత్య నిబంధనకు మనము స్వాస్థ్యానికి మనం పిలవబడ్డాం. ఆయన మధ్యవర్తిగా ఉండి మనల్ని పిలిచినవాడు నమ్మదగిన దేవుడు గనక ఆ నమ్మదగిన దేవుడిని కడ వరకు మనం కలిగి ఉండి ఆయన కృపలో మనం దినదినమో వర్ధిల్లుతూ మనము దేవుని యొక్క ఆశీర్వచనాలు పొందుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక.